హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడానికి చాలామంది కృషి చేశారు. కానీ ఆ కృషికి మూలమై స్వాతంత్రం కోసం ముందడుగు వేసింది మాత్రం వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఈరోజు వీరనారి ఝాన్సీ రాణి గురించి తెలుసుకుందాం. అది పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి మాతృభూమి స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనుకాడకుండా భారత వీరులు పోరాటం ప్రారంభించిన కాలఘట్టం అది. వ్యాపారం కోసమని వచ్చి ఆంగ్లేయులు తమ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా దేశాన్ని వశపరుచుకోవడం ప్రారంభించారు. అది 1857వ సంవత్సరం. అంతవరకు లోపల రగులుతున్న తిరుగుబాటు జ్వాల ఒక్కసారిగా అగ్నిపర్వతంలాగా బద్దలైంది. దురాక్రమణదారులు స్థానిక సంస్థానాలను ఏదో ఒక నెపం మీద ఆక్రమించుకోసాగారు. అలా వాళ్ళు ఝాన్సీ మీద దాడిని ప్రారంభించారు. అప్పుడు ఝాన్సీ కోట బురుజులపై నుంచి ఒక కంఠస్వరం ఉరుములాగా ఉరిమింది. ఝాన్సీని వదులుకోవడమా? అసంభవం, ఎన్నటికీ సాధ్యపడదు. దమ్ములున్నవాడు ప్రయత్నించని. అలాంటి దృఢ నిర్ణయంతో గర్జించింది ఏ రాజో కాదు, పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని ఝాన్సీ రాణి లక్ష్మి. 1830 సంవత్సరం ప్రాంతంలో మోరాపన్ తాంబే భాగీరథి బాయిలకు జన్మించిన ఆమె మణికర్ణిక అని నామకరణం చేశారు. పసిప్రాయం నుంచే ఆమె చదువు, సంధ్యలలో, ఆటపాటలలో విలక్షణమైన ప్రతిభను కనపరిచింది. 7 ఏళ్ల ప్రాయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్న ఆమె కత్తిసాము, విలువిద్య మొదలైన యుద్ధ విద్యల్లో ఆరితేరింది. మగపిల్లలకు మించిన సామర్థ్యాన్ని కనపరిచేది. బాల్యంలో తండ్రి చెప్పిన పురాణాలను, కథలను, వీరగాథలను విని వీరుల లక్షణాలను, ఉద్దాత గుణగణాలను హృదయంలో పదిలపరుచుకుంది. అసాధారణమైన ఆ అమ్మాయిని చూసి ముగ్ధులైన ఝాన్సీ వంశరక్షకులైన కొందరు పురోహితులు రాజా గంగాధర్రావుతో ఆమెకి వివాహం జరిపించారు. ఆ విధంగా మణికర్ణిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అయింది. ఆమెకి మగ సంతానం కలిగింది, కానీ దురదృష్టవశాత్తు వెంటనే మరణించింది. విషాదగ్రస్తులైన రాజు దంపతులు ఒక మగబిడ్డను దత్తత చేసుకుని అతనికి దామోదర్రావు అని పేరు పెట్టారు. మరికొన్నాళ్లకే రాజు కూడా మరణించడంతో లక్ష్మీబాయి 18 ఏటనే వితంతువు అయ్యింది. అయినా ఏమాత్రం జంకకుండా సంస్థాన పాలన బాధ్యతలను చేపట్టి దక్షతతో నిర్వహించసాగింది. తమ రాణికి ప్రజలు దేవతలా భావించి గౌరవించారు. భారత సంప్రదాయం ప్రకారం దత్తపుత్రుడు కూడా కన్నబిడ్డకు సమానుడే. అయితే గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ విచిత్రమైన నిబంధనలను విధించాడు. వారసులు లేని సంస్థానాన్ని కంపెనీ తమ రాజ్యంలో కలుపుకుంటుందని చెప్పాడు. అందుకు రాణి అంగీకరించకుండా ఎదురు తిరగడంతో ఝాన్సీని జయించడానికి సైన్యాన్ని పంపాడు. ధైర్యవంతురాలైన ఝాన్సీ రాణి సైనికులతో కోటకు రక్షణగా ఉండి రాణి తగు చర్యలు తీసుకుని 24 గంటలు కోటకు కాపలాగా ఉంది. తల్లి లాంటి తమ రాణి కోసం, పవిత్రమైన స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి వీరులు సంసిద్ధులయ్యారు. ప్రతి బురుజు వద్ద ద్వారం సమీపంలో తుపాకులతో సైనికులు నిలిపి కోటకు బలమైన రక్షణ ఏర్పాట్లు చేసి స్వయంగా తానే పర్యవేక్షిస్తుంది. సైనికులతో మరింత స్ఫూర్తిని కలుగజేసింది. తెల్లటి దుస్తులు ధరించి తెల్లటి గుర్రం మీద స్వయంగా సేనకు నాయకత్వం వహించింది. గుర్రం పగ్గాలను నోటితో పట్టుకుని 2 చేతులతో ఖడ్గాలు తిప్పి శత్రుసేనలను వణికించింది. వారి తలలను తెగ నరికింది. ఆఖరికి శత్రుసేనలు హడలిపోయి వెనుదిరిగి పారిపోయారు. కొన్ని నెలలు ప్రశాంతంగానే గడిచాయి. ఓటమిని భరించలేని బ్రిటిష్ పాలకులు అప్పటి శక్తివంతుడైన సేనా నాయకుడు సర్ హగ్ రోజ్ సాయాన్ని కోరారు. 1858లో బ్రిటిష్ సైనికులు ఝాన్సీని ముట్టడించారు. వారి వద్ద శక్తివంతమైన తుపాకులు, ఫిరంగులు ఉన్నాయి. వాటితో పాటు టెలిస్కోపుల ద్వారా దూరం నుంచి చూసే అదనపు సౌకర్యం కూడా ఉన్నది. అయినప్పటికీ బ్రిటిష్ సేనల మీద మెరుపుదారులు జరిపి గెలుపు ఓటముల మధ్య కొన్నాళ్ల పాటు బ్రిటిష్ సేనలను కోటలోకి జొరబడనివ్వకుండా అడ్డుకున్నది రాణి లక్ష్మీబాయి. ఈ సంఘటన గురించి హగ్రోస్ ఆ తరువాత ఇలా రాశాడు: ధైర్య సాహసాలకు, తెలివితేటలకు, పట్టుదలకు రాణి ప్రశంసదగ్గ వ్యక్తి. ఆమె తన అనుచరుల పట్ల చూపించే దయ ఎనలేనిది. వీటితో పాటు ఆమె సేనలను నడిపిన విధానం, చాలా ప్రమాదకరమైన తిరుగుబాటు ఆమెను ఒక గొప్ప నాయకురాలిలాగా చేశాయి. బ్రిటిష్ వాళ్ళు ఆమెని అసామాన్య ధైర్యశాలిగా పరిగణించారు. అయినా తమ కన్నా శక్తివంతురాలైన
దురాక్రమణదారులు ఆమె ఎన్నాళ్ళని ఎదుర్కొంటుంది. ఆమె సైన్యం బలం, ఆయుధాలు వేగంగా తగ్గిపోసాగాయి. అయితే కోట ఉపరితలంలో నిలబడి ఉండగా దూరంలో కనిపించిన దృశ్యం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఝాన్సీకేసి పెద్ద సైన్యం వస్తుంది. మరాఠా వీరుడు తాంత్యా తోపే ఆ సేనలకు నాయకత్వం వహించి నడుపుతున్నాడు. నగరాన్ని ముట్టడించి కాపాడాలన్న రాణిగారి విజ్ఞప్తి అందుకుని ఆ స్వాతంత్ర వీరుడు సాయపడ్డానికి సేనలతో వస్తున్నాడు. ఆయన బ్రిటిష్ సేనలపై వెనుక నుంచి దాడి చేశాడు. ముందు ధీటుగా రాణి దాడి చేసింది. వెనుక 20,000 మంది సైన్యంతో మరాఠా పులి శత్రుసేనలకు దిక్కుతోచలేదు. తల్లడిల్లిపోయారు. హడిలిపోయి ఉద్రిక్తతతో లోనయ్యి బ్రిటిష్ సేనలు కోటకేసి దూసుకుపోసాగాయి. ఈ విపత్కర సమయంలో కోట రక్షకుడు ఒకడు లంచానికి ఆశపడి ద్రోహం తలపెట్టాడు. శత్రువులకు ఒకచోట ద్వారాన్ని తెరిచాడు. హగ్ సేనలు కోటలోకి చొచ్చుకుపోయాయి. వారు పిల్లలను, వృద్ధులను, స్త్రీలను అన్న విచక్షణ చూపకుండా అక్కడున్న అందరినీ హతమార్చారు. సర్వాన్ని దోచుకున్నారు. క్రూరులైన శత్రువులు దురాగతాలకు లోను కాకుండా వందలాది మంది స్త్రీలు అక్కడున్న లోతైన బావుల్లోకి దూకేశారు. నగరం అగ్నికి ఆహుతయింది. ఆకాశం మహాకారాలతో ప్రతిధ్వనించింది. ఆ దృశ్యాలను చూసి రాణి కంటి నుండి కన్నీళ్లు ప్రవాహంలాగా ప్రవహించసాగాయి. గొంతు మోగబోయింది. 1 శత్రువులకు లొంగిపోవడం, 2 తుదిశ్వాస ఉన్నంత వరకు పోరాడడం, లేదా అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళి సేనలను సమకూర్చుకుని శత్రువులతో మళ్ళీ యుద్ధం చేయడం. ఆమె ముందు ఈ 3 ప్రయత్నాలే కనిపించసాగాయి. రాణి 3వ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకొని అక్కడి నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. అది వెన్నెల రాత్రి. రాణి తప్పించుకోకుండా కోట చుట్టూ శత్రు సైన్యాలు కాపలా పకడ్బందీగా ఉన్నాయి. భవనాన్ని ఆనుకుని ఎక్కడో కింద రాణిగారి గుర్రం నిలబడింది. రాణి చంటి బిడ్డను వీపుకు కట్టుకుని తాడు సాయంతో మరో కంటికి తెలియకుండా జారి వచ్చి గుర్రం వీపువై కూర్చుంది. ఎవరికీ తెలియని ద్వారం గుండా వెలుపలికి వచ్చింది. వెలుపల విశ్వాసపాత్రులైన స్త్రీ పురుషులు ఆమెతో చేరారు. అందరూ ఏమాత్రం అదురు బెదురు లేకుండా రాణిగారి ఆజ్ఞానుసారం ఎవరికీ అనుమానం రాకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముందు నడవసాగారు. ఎవరు మీరు అని అడిగారు కొందరు బ్రిటిష్ సైనికులు. మేము ఓర్చా నుంచి వస్తున్నాం, మీ మిత్రులం, మీకు సాయం వస్తున్నాం అన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు మరీ విచారరహితంగా మామూలుగా ఉండటంతో పురుష వేషంలో ఉన్న రాణిని వాళ్ళు అనుమానించలేదు. అదే సమయంలో రాణి దళనాయకుడు మరోవైపు 400 మంది సైనికులతో పోరాటం కొనసాగిస్తూ వచ్చాడు. తెల్లవారేసరికి అందరూ హతులయ్యారు. రాణి కోట నుంచి తప్పించుకుందన్న విషయం తెలియడంతో ఆగ్రహుడైన హగ్రోస్ ఆమెను తరిమి పట్టుకోమని జనరల్ డాక్టర్ను ఆజ్ఞాపించాడు. రాణి సేనలకు బ్రిటిష్ సేనలకు మధ్య భీకర సంగ్రామం జరిగింది. హఠాత్తుగా కత్తి దెబ్బతో డౌకర్ను కింద పడగొట్టి రాణి లక్ష్మీబాయి అక్కడి నుంచి తప్పించుకుంది. రాయి రప్పలు బండలు నిండిన మార్గం గుండా వీపుపై శిశువుని కట్టుకొని గుర్రం మీద దాదాపు 100 మైళ్ళు ప్రయాణం చేసి కల్పి చేరుకుంది. గమ్యం చేరగానే గుర్రం నేలకు జరిగి ప్రాణాలు విడిచింది. హగ్రోస్ కల్పికి సేనలు నడిపించి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. కానీ రాణి జాడను మాత్రం కనుక్కోలేకపోయాడు. రాణి గ్వాలియర్కు చేరుకుంది. ఆంగ్లేయుల అనుచరుడైన అక్కడి పాలకుడు కోటను వదిలి పారిపోయాడు. రాజ్య ప్రజలు ఆనందోత్సాహాలతో రాణికి పట్టాభిషేకం చేశారు. ఆమెతో పాటు దేశభక్తులైన తాంత్యా తోపే, రావు సాహెబ్ పెహిషాలకు మద్దతు తెలియజేశారు. సైన్యాన్ని సమీకరించి బలం చేకూర్చుకున్నారు. సర్ హగ్రోస్ నాయకత్వంలో దాడి చేసిన బ్రిటిష్ సేనలను రాణి ధీటుగా ఎదుర్కొంది. కానీ క్రమేణా ఆమె పక్షంలో సైనికులు తరిగిపోసాగారు. వారిని ఉత్సాహపరుస్తూ తానే స్వయంగా యుద్ధరంగంలో ఊరికి పోరాడసాగింది. అయినా హగ్రోస్ ఒంటెల సైన్యాన్ని తట్టుకోవడం కష్టమనిపించింది. క్రమంగా బ్రిటిష్ సేనలు అన్ని వైపుల నుంచి తనను చుట్టుముట్టడం తను గమనించింది. 20 మంది సైనికులతో 2 పరిచారకులతో శత్రు సైన్యాన్ని వలయాన్ని ఛేదించి ఆవలికి వెళ్ళింది రాణి లక్ష్మీబాయి. అంతలో కీచుమనే ఏడుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తన పరిచారకుడిని ఒక బ్రిటిష్ సైనికుడు కాల్చినట్లు తెలిసింది. ఆగ్రహించిన రాణి ఒక్క కత్తివేటుతో ఆ బ్రిటిష్ సైనికుడి తలను తెగనరికి గుర్రంపై ముందుకు వెళ్ళసాగింది.
దారిలో ఆమెకి ఒక చిన్న నది దాటవలసి వచ్చింది. అయితే ఎంత అదిలించినప్పటికీ గుర్రం నది దిగలేదు. అంతలో శత్రుసేనలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె ఒక ఖడ్గం అనేక ఖడ్గాలను వీరోచితంగా ఎదుర్కొంది. చాలామందిని హతమార్చింది. మరెందరినో క్షతగాత్రుల్ని చేసి గాయపడి నేల కొరికింది. పురుష వేషంలోని రాణి ఆమె దళనాయకుడిని పొరబడి సైనికులు ఆమెను అక్కడే వదిలి తమ శిబిరాలకు తిరిగి వెళ్ళారు. విశ్వాసపాత్రులైన రాణిగారి అనుచరులు కొందరు ఆమెని దాపులున్న గుడిసెలోకి మోసుకు వెళ్ళారు. తను మరణించిన వెంటనే భౌతిక కాయాన్ని శత్రువులు కంటపడకుండా కాల్చివేయమని అనుచరులకు సూచనలిచ్చి ఆమె తుది శ్వాస విడిచింది. స్వాతంత్రం కోసం సాటి లేని ధైర్య సాహసాలతో పోరాడి జాతికి స్ఫూర్తినిచ్చిన వీరనారి శిరోమణి ఝాన్సీ లక్ష్మీబాయి మరణించినప్పుడు ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.